ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీళ్ల కోసం ఇబ్బంది పడ్డాం. తెలంగాణ వచ్చిన తర్వాత కాళేశ్వరం కట్టి చెరువులను నింపి రైతులకు నీళ్లిచ్చామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 65 మంది హాస్టల్ విద్యార్థులు చనిపోయారని కవిత ఆరోపించారు. కాంగ్రెస్ 14 నెలల పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసం సృష్టించారని విమర్శించారు. మహిళలకు ఇస్తానన్న పథకాలను పక్కన పెట్టి ఒక ఉచిత బస్సు మాత్రమే ఇచ్చారన్నారు. కానీ బస్సులను తగ్గించి మహిళల పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కార్యకర్తల జోలికి రాకండి. సోషల్ మీడియాలో మేము ఒక్క కమెంట్ పెడితే మీకంతా ఉలికెందుకు, ఫేస్బుక్ లో ఒక్క పోస్ట్ పెడితే మీకంతా ఉలికెందుకు, మీరు ఎన్ని మాటలు మాట్లాడినో మర్చిపోయినరా, మీరు ఎంత అసభ్యకరంగా మాట్లాడినో మర్చిపోయినరా. మా కార్యకర్తలు పద్ధతి గల్లవాళ్ళు కాబట్టి ఇష్యూస్ మీద మాట్లాడుతున్నారు, అయినా మీరు కేసులు పెడుతున్నారు. ఊరుకోం మేము. మిమ్మల్ని ఇప్పటికే వరంగల్లో మీ నాయకుడు వస్తా అంటే రానియర్ ప్రజలన్న భయంతో పారిపోయిన మీ నాయకుడు రేపు మీరు ఇట్లానే చేసుకుంటా పోతే తెలంగాణలో కూడా మీరు ఎక్కడికి వెళ్లేటటువంటి పరిస్థితి ఉండదన్న విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. మరి ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలో కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. 10% కమిషన్, 15% కమిషన్, పతానే కిత్తే % కమిషన్, ఇసీకే బారేవే బాత్ హో రా. సో నేనేమంటున్నా అంటే ఆ కమిషన్ల గోల ఆపేసి ప్రజలకు రావాల్సిన పెన్షన్ల మీద దృష్టి పెట్టండి, రైతులకు రావాల్సిన రైతు భరోసా మీద దృష్టి పెట్టండి అని మిమ్మల్ని కోరుతూ आज शबे बारात है, जगने की रात है. सारे मुसलमान भाइयों को मैं मुबारकबाद देती हूँ. थैंक यू सो मच. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనకు నీళ్ళు ఎట్లా రావాలి అని అనేక రకమైనటువంటి ఆలోచన చేసుకొని ఇబ్బంది పడి ఎంతో గోసపడ్డటువంటి ప్రాంతం. తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఎస్ఆర్ఎస్పి కాలువను, కాకతీయ కెనాల్ నీళ్లను మొత్తం చివరి కట్ట కూడా తీసుకెళ్లడానికి ఉమ్మడి నల్గొండలో నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది మీ అందరు కూడా తెలుసు, కాళేశ్వరం ద్వారా. అదే ఇవాళ కాళేశ్వరం నుండి అనేకమైనటువంటి చెరువులు మనం ఏవైతే రిపేర్ చేసుకున్నామో వాటిని కూడా చాలా జిల్లాల్లో చెరువులు లింకేజ్ చేసుకొని ప్రతి గ్రామంలో కూడా ఎండాకాలంలో కూడా చెరువులు నిండా నీళ్లు ఉండేటట్టు, ఆ నిండా నీళ్లు ఉన్నటువంటి చెరువులలో చక్కటి చేప పిల్లలు ఉండేటట్టు అద్భుతమైనటువంటి వాతావరణాన్ని 10 సంవత్సరాల్లో తెలంగాణలో మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. కానీ గత 1 సంవత్సర కాలంగా మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏదైతే ఒక కన్స్ట్రక్టివ్ పని మొదలుపెట్టినామో అది పాఠశాలలు కావచ్చు, వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలు కావచ్చు, యువ మిత్రులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వికలాంగులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఈ ఏ అంశాలైనా కూడా వాటిని ఇంకా మెరుగ్గా చేస్తామని మాటలు చెప్పి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మెరుగ్గా చేయడం మాట పక్కన పెడితే ఉన్నటువంటి అన్నింటినీ కూడా విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి.